ఓం నమో వెంకటేశాయ. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే గోల్డ్ రేట్. ఈరోజు వీడియోలో శ్రీవారి దర్శనం ఎందుకు ప్రత్యేకం అనే విషయం గురించి తెలుసుకుందాం. తిరుమల పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య రూపం. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఒక్క ప్రశ్న మనలో చాలామందికి వచ్చి ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనం ఎందుకు ఇంత ప్రత్యేకం? స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటలు తరబడి ఎందుకు వేచి ఉంటారు? తిరుమల కొండపై స్వామివారిని దర్శించుకున్నప్పుడు భక్తులకు అంత ప్రశాంతత ఎందుకు కలుగుతుంది? ఈరోజు ఈ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమలలోని వెంకటాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. స్వామివారిని శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, బాలాజీ, గోవిందుడు వంటి అనేక పేర్లతో భక్తులు పిలుస్తారు. తిరుమలను 7 కొండల క్షేత్రముగా పిలుస్తారు. ఈ 7 కొండలు శ్రీహరితో సంబంధం ఉన్న పవిత్రమైన కొండలుగా పురాణ సాంప్రదాయాలలో చెప్పబడతాయి. అందుకే స్వామివారిని 7 కొండలవాడ అని భక్తులు ప్రేమగా పిలుస్తారు. తిరుమల కొండ ఎక్కుతూ లేదా ప్రయాణిస్తున్న భక్తులు ప్రతి అడుగులోనూ గోవింద గోవింద అని నామస్మరణ చేస్తారు. శ్రీహరి దర్శనం ప్రత్యేకంగా అనిపించటానికి ముఖ్యమైన కారణం భక్తి మరియు విశ్వాసం. భక్తులు తమ కోరికలు, బాధలు, సమస్యలు అన్నిటినీ స్వామివారి ముందు ఉంచుతారు. స్వామి మమ్మల్ని కాపాడు అని ప్రార్థిస్తారు. దర్శనం తరువాత తమ మనసులో ఒక పవిత్రమైన మరియు ప్రశాంతమైన భావన కలిగిందని చాలామంది భక్తులు భావిస్తారు. స్వామివారి మూల విరాట్ని దర్శించుకునే సమయం చాలా కొద్దిగా ఉన్నప్పటికీ ఆ కొద్ది క్షణాల దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. స్వామివారి అలంకరణ, కిరీటము, తిరునామము, శంకు చక్రాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఆ దివ్య రూపాన్ని దర్శించుకున్నప్పుడు ఇంతకాలం ఎదురు చూసిన దర్శనం ఇప్పుడు లభించిందా స్వామి అని భక్తులు కంటతడి పెడతారు. తిరుమలలో ఎక్కడ చూసినా వినిపించే పవిత్రమైన నామం గోవింద గోవింద. భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్నప్పుడు కూడా గోవింద నామాన్ని స్మరిస్తారు. ఈ నామాన్ని స్మరించడం ద్వారా భక్తులలో ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది. శ్రీవారి దర్శనానికి ముందు భక్తులు కొంత సమయం వేచి ఉండవలసి వస్తుంది. కొంతమంది కాలినడకన తిరుమల చేరుకుంటారు. మరికొందరు కుటుంబంతో కలిసి ప్రయాణిస్తారు. ఎంత అలసట ఉన్నా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే వారి మనసులో ఒకే భావన ఉంటుంది, ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనం మనకు కలుగుతుందా అని. భక్తులు స్వామివారి ముందు నిలబడినప్పుడు తమ కోరికలను కోరుకుంటారు. కానీ స్వామివారి దర్శనం అంటే కేవలం కోరికలు కోరుకోవటం మాత్రమే కాదు. మనకు లభించిన జీవితం, కుటుంబం, ఆరోగ్యం, ఆహారం వంటి వాటికి కృతజ్ఞతలు చెప్పడం కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావన. అందుకే స్వామివారి ముందు స్వామి మాకు మంచి బుద్ధిని ప్రసాదించు, మా కుటుంబాన్ని కాపాడండి, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించండి అని ప్రార్థించాలి. తిరుమలలో భక్తులు తలనీలాలను సమర్పించటం కూడా ఒక ప్రసిద్ధి అయిన సాంప్రదాయం. తలనీలాలు సమర్పించటం ద్వారా తమ అహంకారాన్ని వదిలి స్వామివారి పాదాల వద్ద శరణు పొందుతారని భక్తుల విశ్వాసం. శ్రీవారి దర్శనం తరువాత భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మరొక విషయం తిరుమల లడ్డూ ప్రసాదం. స్వామివారి ప్రసాదంగా లడ్డూని భక్తులకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రసాదం తీసుకొని కుటుంబ సభ్యులతో పంచుకోవటం కూడా భక్తులకు ఆనందాన్ని ఇస్తుంది. తిరుమల దర్శనం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలో ఎంత సంపద, ఎంత పేరు ఉన్నా చివరకు మనసుకు కావలసినది శాంతి మరియు భక్తి. స్వామివారి ముందు అందరూ సమానమే. అందుకే తిరుమల కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, భక్తుల విశ్వాసంలో ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. శ్రీవారి దర్శనం ఎందుకు అంత ప్రత్యేకమో ఇప్పుడు మనకు అర్థమయ్యింది. ఆ 7 కొండలు, శ్రీవారి దివ్య స్వరూపము, గోవింద నామస్మరణ, భక్తుల విశ్వాసం ఇవన్నీ కలిసి తిరుమల దర్శనాన్ని భక్తులకు
మరుపురాని అనుభూతులుగా మారుస్తాయి. మీరు కూడా ఎప్పుడైనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లయితే మీ అనుభూతిని కమెంట్లో తెలియచేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహము ప్రతి ఒక్కరికి మరియు వాళ్ళ కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.